తెలంగాణ గ్రామీణ అభివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించారని కోహెడలోని పలువురు ప్రముఖులు అన్నారు. సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో కోహెడ మండల కేంద్రంలో కోహెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు పాలకవర్గం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ తరపున గ్రామ పంచాయతీ కార్మికులకు, వివిధ శాఖల అధికారులకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సన్మానం చేశారు. అనంతరం ఎంపీటీసీ, కోఆప్షన్ మెంబర్, పలువురు ప్రముఖులు, కోహెడ సర్పంచ్ పేర్యాల నవ్య దేవేందర్ రావును ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ పంచాయతీ తరపున వార్డు సభ్యులకు, గ్రామ పంచాయతీ అధికారులకు సన్మానం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకున్నా ఇప్పుడున్న సర్పంచులకు ప్రజల్లో ఎప్పుడూ గుర్తింపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పంచాయతీ అధికారులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ మా ఉప సర్పంచ్ కానీ మా గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకారం అందించారు కాబట్టి ఇంతగా మేము అభివృద్ధి చేసుకున్నాము. ఇంతకుముందు కొంతమందికి మేము దూరం అవ్వచ్చు, తను చెప్పిన రీజనే అందరికీ అన్ని విధాలుగా పాజిటివ్గా ఉండలేము కాబట్టి కొన్ని విషయాలు ప్రాపర్గా ఏదైతే రూల్స్ ఉంటాయో రూల్స్కి అగెనిస్ట్గా మేము వెళ్ళలేము కాబట్టి రూల్స్కి అనుగుణంగా పోయినప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కొంతమంది దూరం అవుతాడు. కాకపోతే మీ అందరికీ తెలిసిందే పొలిటికల్గా ఉన్నప్పుడు ఇదంతా జరిగే కామన్ విషయమే. ఎవరు కొంతమంది దూరం అవ్వచ్చు, దగ్గర అవ్వచ్చు, ఇవాళ దగ్గరైన వాళ్ళు రేపు దూరం కూడా అవ్వచ్చు. సో ఏదైనా కూడా మనం గ్రామ అభివృద్ధి కోసమే చేశాం కాబట్టి ఈ గ్రామ అభివృద్ధికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక 2 నిమిషాలు మా గ్రామ పంచాయతీ వర్కర్స్ గురించి మాట్లాడుకున్నాము. మా గ్రామ పంచాయతీలో సుమారు ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఒక 5 సెక్రటరీస్ వచ్చారు. ఫస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా మన సీనియర్ సెక్రటరీస్ అయినటువంటి రవీందర్ గారు, తిరుపతి గారు, అలాగే తర్వాత వచ్చినటువంటి మన ప్రదీప్ గారు, రఫీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మన దేవేందర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకు
అనేక రకాలుగా ఇంత డెవలప్మెంట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి సెక్రటరీ గారు కూడా మనకు అవైలబిలిటీ ఉంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్స్ చూసుకొని ఎలాంటి డీవియేషన్స్ కానీ రూల్స్కి అగెనిస్ట్గా కానీ లేకుండా వారి సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా మా పాలకవర్గం తరఫున సెక్రటరీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్ అనేది బెస్ట్ పొజిషన్. సర్పంచ్గా నిలబడితే మనం మన ఊరిని డెవలప్ చేసుకోవచ్చని ఒక్క మాటతోనే నేను సర్పంచ్ పదవిలో నిలబడాల్సి వచ్చింది. కానీ సర్పంచ్గా ఎలక్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను పడ్డ కష్టం ఏంటంటే అసలు ఈ 5 సంవత్సరాలు కాదు, నా లైఫ్, నా స్కూల్ కెరియర్లో, నా స్టడీ విషయంలో కూడా ఏ రోజు అంత హార్డ్ వర్క్ చేయలేదు. ఎందుకంటే సర్పంచ్ అంటే ఏదో రావడం పోవడం అది వేరు, కానీ ప్రతిదీ ఎక్కడ ఏం జరుగుతున్నా, ఏముంది, ఏం జరుగుతుంది, ఊళ్ళో ఎక్కడ ఏం సమస్య ఉంది అవన్నీ తెలుసుకోవడం, రేపు ఎవరైనా నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఆన్సర్ చేయాలి అని ఆ ఉద్దేశంతో ప్రతిదీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ పొలిటికల్ న్యూస్ ఉన్నా ఫస్ట్ తెలిసేది నాకే, నేనే ఫస్ట్ తెలుసుకోవడానికి నేనే సార్కి చెప్తాను. అట్లా మారిపోయాను. ఎందుకంటే నాకు తెలియకుండానే నాకు ఈ సర్పంచ్ మీద పదం మీద అనేది ఒక పొలిటికల్ అనేది అలవాటు అయిపోయింది. ఎవరున్నా కూడా మన గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించినప్పుడే ఆ గ్రామం అభివృద్ధి అవుతుంది. నేను ఎందుకంటున్నా అంటే ఒక విషయం చెప్తాను. నేను మీకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నేను మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన తర్వాత దాని ముందు వాటర్ ప్లాంట్ ఉండే చిన్నది షెడ్ కూలగొట్టినాం. తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బ్రహ్మాండంగా కట్టుకున్నాం, ఓపెన్ చేసుకున్నాం. ఆ వాటర్ ప్లాంట్ షెడ్ ఏదైతే ఊరగొట్టిందో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా సహకరించలేదు. మళ్ళీ వాటర్ ప్లాంట్ కోసం ఒక షెటర్ ఇద్దామని నేను లేచేసరికి 5-6 గంటలకు ఫోన్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ. ఈ 5 సంవత్సరాలలో నా కాలేజీకి నేను వారానికి 10 రోజులకు ఒకసారి పోయినా, కానీ 100% చెప్తున్నా, వారానికి 4 నుంచి 5 రోజులు కోడలు ఉన్నాం. మేడం నాకంటే ఒక 2-3 రోజులు, ఒకరోజు అటు ఇటు కావచ్చు, కానీ ఇవాళ మీరు క్యాలెండర్ తీసి చూడండి, ఎన్ని గ్రామ సభలు అయినాయి, ఎన్ని జీపీ మీటింగ్లు అయినాయి, ఎన్ని అఫీషియల్ ప్రోగ్రాంలు అయినాయి చూస్తే అవే 30-40%. ఎందుకంటున్నా అంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, సర్పంచ్ కానీ కుర్చీకి పరిమితం కాదు. కుర్చీలో ఎవ్వరు కూడా ఉండరు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, నేనున్న ఫ్యాక్ట్ చైర్మన్, నేను నెలకు కూడా ఒక్కరోజు పోను. మా సీఈఓ గారు మొత్తం చూసుకుంటారు. నేను మీటింగ్ పెట్టుకుంటా, చెక్కులు సంతకాలు పెడతా, ప్రాబ్లం ఉన్న కాడికి పోతా. అవునా కదా? మరి ఇక్కడ గ్రామ పంచాయతీలో కూడా అంతే. బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, మన ఇల్లు పర్మిషన్ కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఎవరు సైన్ చేస్తారు? కార్యదర్శి గారు. వాస్తవం కాదు? కాకపోతే ఉన్నటువంటి చైర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇస్తుంటారు. దయచేసి ఇవన్నీ మీకు తెలియదని కాదు, కానీ తెలుసు, అయినా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలని చెప్తూ మరి ఈ 5 సంవత్సరాలలో కూడా మరి మా గ్రామ పంచాయతీ సిబ్బంది మీదకైతే నేను ఎవ్వరిని కూడా ఒక్క రోజు కూడా ఇంచు కూడా అనలేదు. ఎందుకంటే ఆయాలు కానీ, అంగన్వాడీలు కానీ వీళ్ళు, ఎందుకంటే నేను కాదు, డైరెక్ట్ మేడమే సర్పంచ్ గారు కాబట్టి ఏ రోజు కూడా వాళ్ళతోని నేను ఒక వ్యక్తిగా పనిచేసిన తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.